2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేష రాశి వారికి లాభస్థానంలో రాహుగ్రహం యోగిస్తోంది. నవమ స్థానంలో సూర్యుడు శుక్రుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు నవగ్రహ టెంపుల్ కి వెళ్లి ప్రదర్శనలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యయ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. ఇలినాటి శని నడుస్తోంది కాబట్టి నల్ల నువ్వులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మేష రాశి వారికి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన శుక్రుడు నవమ స్థానానికి వెళ్ళటం మూలంగా కుటుంబ పరంగా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి, ధనం వచ్చే అవకాశం ఉంటది, ఆస్తిపాస్తులు కూడా వచ్చే అవకాశం ఉంటది. చాలా ఆనందంగా అయితే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్, నిద్ర లేకపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉన్నది కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. 6వ స్థానం అధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. అష్ట కష్టాలను చూస్తారు. శత్రువులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం చాలా బాగున్నది. పంచమాధిపతి అయిన సూర్యుడు నవమ స్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన శుక్రుడు నవమ స్థానంలో ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా వివాహం కుదరని వాళ్ళు కూడా వివాహం కుదిరే అవకాశం ఉంటది. ఈ వారంలో చాలా ఆనందంగా అయితే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. దశమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉండటం మూలంగా మళ్ళీ కుజుడి దృష్టి కూడా ఉన్నది శని మీద. దీని మూలంగా ఇబ్బందులుంటాయి. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.